మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ ఆలోచనలు అన్ని విధాలా ఫలించడానికి అన్ని విధాలుగా మీరు కృషి చేస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇటు గృహ వాతావరణం, ఇటు వృత్తిపరమైన అభివృద్ధి రెండు కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండడం, మంచి వ్యక్తుల సహకారం మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడం, తల్లి యొక్క సహకారం, అంతేకాకుండా వృత్తిపరమైన వ్యక్తుల యొక్క సహకారం, వృత్తిలో బాధ్యతలు, అభివృద్ధి అన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు అనేవి ఏర్పరుస్తాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల్లో స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయం. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహ సంబంధాలతో కలిపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి మిత్రులతో కలిపి చక్కటి సలహాలు, నిర్ణయాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు పెడతాయి. అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఇతరులకి వాగ్దానం చేసినట్లయితే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చాలా వరకు ఫలించే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు, మైత్రిబంధాలను పెంపొందించుకుంటారు. కొత్త స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంఘంలో పేరు పొందిన వ్యక్తులతో మీకు మంచి నిర్ణయాలు, ఆలోచనలు, అలాగే కొత్త వ్యక్తులతో కలిపి తీసుకునే నిర్ణయాలలో మీరు కొన్ని కీలక పాత్ర వహించడానికి అవకాశం అనేది ఉంది. ఆగుతూ వచ్చిన పనుల విషయంలో అది ఆకస్మికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది, అది మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అది మీకు చాలా వరకు ప్రశాంతత ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి, వ్యక్తిగత ఆలోచనలు, అలాగే మీ యొక్క హాబీలను పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా మీ యొక్క శారీరక శ్రద్ధ కొరకు ధనాన్ని మీరు రుణాలు చేసైనా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధిక ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా అది దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ ఖర్చులకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. నిద్ర లేమిని అధిగమించాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుండి మీ యొక్క మిత్రులతో నెట్వర్కింగ్ పెంపొందించుకుంటూ చక్కగా మాట్లాడుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో చక్కగా చర్చిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు ఫ్రూట్ఫుల్గా అంటే ఫలవంతంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం మీకు అనుకూలంగా ఉంటుంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా మీ గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. మీ నిర్ణయాలు అమలుపరచడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలోని సభ్యులతో మంచి వాతావరణాన్ని నెలకొల్పుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. మంచి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అధిక శాతం అవకాశం అనేది కనబడుతుంది. సంతాన వర్గంతో కలిపి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ప్రయాణాలన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ కింది వర్గం వృత్తిలో మీతో పాటు పనిచేసేవారు కానీ, కింది సిబ్బంది కానీ మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ప్రశాంతంగా ముందుకు పెడతాయి. వాతావరణాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో ఆకస్మికంగా అధిక ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అది కొంతవరకు మీ మానసిక ప్రశాంతత పెంపొందించుకునేట్టుగా మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచే విధంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ విల్ పవర్తో అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబానికి బంధుమిత్రుల రాక, అలాగే వారితో మీ యొక్క చర్చలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంతవరకు ధనం అంటే సమయానికి ధనం రావడంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం అనేది ఉండడం బట్టి ప్రశాంతత కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. చక్కటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తక్కువ శ్రమతో చక్కగా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే లోన్లని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా అధికంగా అవకాశం అనేది ఉంది. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. అధిక శ్రమతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు. వృత్తిలో ఇతరులు ఇబ్బంది పెట్టినా ఇబ్బందిని గమనించుకుంటూ అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం విశేషంగా కృషి చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రైటింగ్ స్కిల్స్ ఉండేవాళ్ళు ముఖ్యంగా రైటింగ్ స్కిల్స్ని ఉపయోగించి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి అవకాశం ఉంది. రైటర్స్కి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. కానీ ముఖ్యమైన ఆలోచనలలో ఆటంకాలు ఆలస్యాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి.